అయ్యో కొట్టకండి, మీరెక్కడ పెట్టుకున్నా నాకేం తెలుసు. ఏమైందమ్మా? మీ బావ పరుపు కింద 10,000 పెట్టాడంట అన్నయ్య. నేను తీసానని అనుమానంతో నన్ను రోజు కొడుతున్నాడు. నీకు అలవాటే కదమ్మా, చిన్నప్పుడు అలాగే ఎంత బెస్ట్ తీసుకుంటే ఇచ్చేసి దెబ్బలు తగ్గుతాయి. ఒరే సోంబేరు అన్నయ్య, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా నేను తీయలేదని. ఆయన చిన్నప్పటికి ఎప్పటికీ తేడా లేదా? ఈ రోజు నీకు నా చేతుల్లో చావేనే. ఈ శాడిస్ట్ నా మొగుడుతో నేను కాపురం చేయలేను. పదండి పుట్టింటి పోదాం. మా కాపురం కర్పూరం లాంటిదమ్మా, ఎలిగించే మా బాధ్యత. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుతున్న బాధ్యత మీ మొగుడి పిల్లల మధ్యలో ఉంటది. అన్నయ్య మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈయన చంపేస్తాడే నన్ను. ఇదో ఈ లక్కి చేసి పరుపు కిందనో లేదా కసువుడితో దొరికిందని చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య. ఏమండి డబ్బులు కసువుడుస్తుంటే సోఫా కింద ఉండింది. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, ఆడ వెళ్ళిపోయింటలేదా. పండకేమో బంధువులందరినీ పిలుచుకున్నాం, ఇంట్లో చూస్తే ₹1 లెక్కలేదు. ఇప్పుడు వాళ్ళందరినీ రావద్దంటే బాగోదు. అమ్మా చెల్లెమ్మా, అయ్యో కొట్టకండి, మీరెక్కడ పెట్టుకున్నా నాకేం తెలుసు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.